మనం భౌతికంతో కొడితే ఆధ్యాత్మికతతో సమాధానం చెప్పమని కదా మన వర్క్షాపు. ఈ చెంపను కొడితే మరో చెంప చూపించు, మరో చెంప అంటే ఈ వైపు కొడితే మనం మరో వైపు చూపించాలి. ఏంటి ఆ మరోవైపు అంటే మన రిఫార్మ్డ్ థింకింగ్ ప్యాటర్న్, మన ఆలోచన సంవిధానం, మన రిఫార్మ్డ్ థింకింగ్ ప్యాటర్న్. ఆ రిఫార్మ్డ్ థింకింగ్ ప్యాటర్న్లో మనం ఒక కన్స్ట్రక్టివ్గా ఏబిసిడీల దగ్గర నుంచి మనం దాన్ని రికన్స్ట్రక్ట్ చేసుకోవాలంటే రిఫార్మ్డ్ థింకింగ్ ప్యాటర్న్లో మొట్టమొదటిగా నిర్వాణ షట్కం అవ్వాలి. మళ్ళీ మనం ఏబిసిడీల దగ్గర నుంచి నేర్చుకుందాం అనుకుందాం, ఒక సిస్టమేటిక్గా మనం తయారు చేసుకుందాం. మై డియర్ బ్యూటిఫుల్ గ్రాండెస్ట్ ఆస్పిరెంట్స్, ఇఫ్ యు ఆర్ బీయింగ్ రూత్లెస్లీ చేజ్డ్ బై ఫిజికాలిటీ, యూ హ్యావ్ గాట్ టు డీల్ విత్ ఇట్, not with physicality but with spirituality. In spirituality, your attitude, prism and thinking pattern plays a vital role. Now it is time for you to reform your thinking pattern, reconstruct your thinking pattern, express your reformed thinking pattern. సదస్సులారా, వాళ్ళ దగ్గర భౌతికం అనే మదగజం ఉంటే మన దగ్గర ఆధ్యాత్మికత అనే వజ్రాయుధం ఉన్నది. సో వాళ్ళని భౌతికంతో దెబ్బతీద్దాం అనుకుంటే నువ్వు ఆధ్యాత్మికతో సమాధానం చెప్పు. ఆధ్యాత్మికతతో సమాధానం చెప్పడంలో ప్రథమమైనది నీ సంస్కరింపబడిన నీ ఆలోచన సంవిధానం, నీ దృక్పథం, నీ దృక్కోణం, నీ ఆలోచన సంవిధానం. అవి మూడు స్ట్రాంగ్గా ఉండాలి. సంస్కరింపబడిన నీ ఆలోచన సంవిధానమే ఒక వజ్రాయుధంగా మారి నీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని చూపించి తీరుతుంది. సో మళ్ళీ మన ఆలోచన సంవిధానాన్ని పునర్నిర్మించుకోవాలంటే ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క ఇసుక రేణుతో మన ఆలోచన సంవిధానాన్ని మనం రికన్స్ట్రక్ట్ చేసుకోవాలి, మనం నిర్మించుకోవాలి. వీ హ్యావ్ గాట్ టు రికన్స్ట్రక్ట్ అవర్ థింకింగ్ ప్యాటర్న్. అండ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పిల్లర్ విచ్ కన్స్ట్రక్ట్స్ అవర్ న్యూ థింకింగ్ ప్యాటర్న్. ఇక్కడి నుంచే ఈ 9 రోజుల్లో కన్స్ట్రక్టెడ్ థింకింగ్ ప్యాటర్న్తో మనం బయటకు వెళ్దాం. 9 రోజులు ఉండాలనుకుంటున్న వాళ్ళు కొంచెంసేపు చేతులు ఎత్తండి. ఓ బ్యూటిఫుల్, అమ్మ బాబోయ్, గ్రేట్, ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్. ఇంతమంది 9 రోజులు ఆధ్యాత్మికత కోసం సమయాన్ని కేటాయించడం అంటే ఇంతకన్నా ఘన విజయం మరొకటి లేదని నేను భావిస్తున్నాను. సో మన ఆలోచన సంవిధానాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి, సంస్కరించుకోవడానికి మన మొట్టమొదటి ఆయుధం నిర్వాణ షట్కం. ఏంటది? నిర్వాణ షట్కం. మీరందరూ ఇప్పుడే పుట్టారు, ఆల్రెడీ ఎప్పుడో పుట్టి ఇక్కడికి వచ్చారనుకున్నారా? జస్ట్ 5 minutes అయింది అంతే పుట్టి, అంతేనా కాదా? అంతే అయితే ఫస్ట్ నిర్వాణ షట్కంతో మీ థింకింగ్ ప్యాటర్న్ని మార్చుకుందాం. మొట్టమొదటి రాసుకోండి మీ గ్రంథంలో, నా నూతన ఆలోచన సంవిధానాన్ని నిర్వాణ షట్కంతో పునర్నిర్మించుకుంటున్నాను. నా నూతన ఆలోచన సంవిధానాన్ని నిర్వాణ షట్కంతో పునర్నిర్మించుకుంటున్నాను. ఐఎమ్ రిఫార్మింగ్ మై థింకింగ్ ప్యాటర్న్ అండ్ ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ నిర్వాణ షట్క. ఓకే, ఎస్. కానీ మనం ఏం చేయాలి? ఫస్ట్ కంక్లూడ్ చేయకూడదు. ఏం చేయాలి? కంక్లూడ్ అయిపోయిందని మాత్రం అనుకోవద్దు. మీరు అయిపోయింది అనుకునేదాకా ఆట అవ్వలేదని మాత్రం గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే, అద్వైతం లాంటి అస్త్రం చేతిలో ఉన్నోడికి అంత స్ట్రాంగెస్ట్ సిచ్యువేషన్సే వస్తాయి. అవి మిమ్మల్ని గెలిపించడానికి మెట్లు అవుతాయి కానీ ఓడించడానికి ఉండదు. అది మీ దమ్ము మాత్రం వదలదు. సాంగ్ బాగుందా? అయితే నిర్వాణ షట్కం విందాము. వినటం కోసం వినొద్దు, నేర్చుకోవడం కోసం వినొద్దు, ఆ జ్ఞానంగా మారిపోయేటట్లుగా వినాలి. ఆ జ్ఞానం, వీ షుడ్ రీఫార్మ్ అవర్ సెల్స్ విత్ ది నాలెడ్జ్ బీయింగ్ టాట్ బై ఇన్ ది నిర్వాణ షట్క. ఓకేనా? రైటా బాబు హరి? సో మన వ్యూహం ఎలా ఉంటుందంటే, నిర్వాణ షట్కంలో మనం ఏది కాదో అది చెప్పారు. ఏదైతే అయ్యున్నామో దాని గురించి సూచనప్రాయంగా చెప్పారు. ఇక అంతకన్నా ఉండదు. అగైన్ ఐ రిపీట్, యూ కెన్ కండక్ట్ వర్క్షాప్స్ లైక్ దిస్. ద గ్రాండెస్ట్ బ్యూటిఫుల్ మాస్టర్ టీచర్ ఆది శంకరాచార్య, specifically Nirvan Shatk, he has categorically
made it very clear. He has given a comprehensive knowledge of that which you are not. Of that which you are not. నువ్వేది కాదో దాని గురించి సమగ్రమైన అవగాహన చెప్పారు. ఏది కాదో అది తీసేసామో జస్ట్ శివోహం అన్నారు అంతే. ఏదయ్యిందో దాని గురించి ఏం చెప్పలే ఆయన. శివోహం చెప్పిన తర్వాత అక్కడి నుంచి మాండుక్యోపనిషత్తు మొదలవ్వాలి. అక్కడి నుంచి ఏదైతే అయ్యున్నావో దాని గురించి మాండుక్యోపనిషత్తులో చెప్పారు. అక్కడి నుంచి శివ ఏంటనేది దాని బ్యాక్గ్రౌండ్ అంతా మాండుక్యోపనిషత్తులో చెప్పారు. మన ఈశ్వరుడు అని తెలుసుకున్న తర్వాత, మన బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిసిన తర్వాత మన పరిధి ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పారు. మన జ్యూరిస్డిక్షన్ ఎక్కడ చెప్పారు? ఈశావాస్య ఉపనిషత్తు. మన విశ్వం అంతా ఉన్నాం. అలాంటి ఈశ్వరులైన మనం భూతలానికి ఎందుకు వచ్చాం అన్నది 9, 10, 11 శ్లోకాల్లో చెప్పారు. అసలు వై షుడ్ గాడ్ విజిట్ దిస్ టెరా, వాట్ మేడ్ ద గాడ్ విజిట్ దిస్ టెరా 9, 10, 11 శ్లోకాల్లో చెప్పారు. అదైన తర్వాత ముండకోపనిషత్తులో యజ్ఞాలు యాగాలు చేయటం వలన పుణ్యలోకాలకు వెళ్ళొచ్చు, కానీ జన్మని తప్పించుకోవటానికి కుదరదు. ఒక్క ఆధ్యాత్మిక జ్ఞానం తెలిస్తే తప్ప మళ్ళీ భూతలానికి రాకుండా పునర్జన్మల విషవలయం నుంచి తప్పించుకోవటానికి కుదరదని ముండకోపనిషత్తులో చెప్పారు. ముండకోపనిషత్తులో సారభూతమైన అంశం ఏం చెప్పారు? యజ్ఞాలు యాగాలు చేయటం వలన నువ్వు పుణ్యలోకాలకు వెళ్ళగలుగుతావు, కానీ మళ్ళీ తిరిగి భూతలానికి రావాల్సిందే. దానివల్ల ప్రయోజనం నామమాత్రంగానే ఉంటుంది. కేవలం జ్ఞానం మాత్రమే నిన్ను నీ పుట్టినింటికి చేర్చగలుగుతుందని ముండకోపనిషత్తులో విపులంగా వివరంగా చెప్పారు. యజ్ఞం, దానం ఇవన్నీ కూడా తాత్కాలికమైన నీకు రెమెడీ ఉంటుంది, కానీ అసలు నీకు రెమెడీ జ్ఞానం వల్లనే ఉంటుందని దేంటో చెప్పారు అలా ఒక్కొక్క ఉపనిషత్తు తీసుకెళ్ళి మనం చివరికి మనం భగవద్గీత 18వ అధ్యాయం చిట్ట చివరి అధ్యాయం, దాంట్లో మోక్ష సన్యాస యోగం. ఇలా వీటిలో అన్నీ కూడా మన బ్రెయిన్లో ఒక్కొక్కటి కన్స్ట్రక్ట్ చేసుకుని 9th డేకి ఫ్లవర్స్ లాగా గ్రాండెస్ట్ ఎంటిటీస్ లాగా బయటకు. ఈ 9 రోజుల్లో జరగబోయే సినాప్సిస్ మొట్టమొదటిగా నిర్వాణ షట్కం చెప్పడం జరుగుతుంది. నిర్వాణ షట్కంలో నేను కాదో ఆ నేను కాదనేది తెలిసిపోతుంది. నిర్వాణ షట్కం గివ్స్ అస్ ఎ కాంపరెన్సివ్ నాలెడ్జ్ ఆఫ్ దాట్ విచ్ ఐఎమ్ నాట్, బట్ హీ ఓన్లీ గివ్స్ ద టిప్, శివోహం అని చెప్తారంతే. ఆ శివుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చి, ఆ శివుడు ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతని మోడస్ ఆపరెండి ఏంటి అనేది మాండుక్యోపనిషత్తులో చెప్పబడుతుంది. సో మాండుక్యోపనిషత్తులో నిజమైన నేను యొక్క కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఈశావాస్య ఉపనిషత్తుకి వెళ్తే ఆ నిజమైన నేను యొక్క పరిధి, ఆ జ్యూరిస్డిక్షన్ ఎలా ఉందో, నిజమైన నేను జ్యూరిస్డిక్షన్ ఎలా ఉందో ఈశావాస్య ఉపనిషత్తు చెప్తుంది. అంత ఈశ్వరుడు ఇక్కడికి ఎందుకు వచ్చామో ఈశావాస్య ఉపనిషత్తులో చెప్పబడుతుంది. తర్వాత ముండకోపనిషత్తులో యాక్ట్ అనేది యాక్ట్ చేయటం వల్ల నీకు రిలీఫ్ ఉండదు, ఓన్లీ నాలెడ్జ్ ఉంటుంది. ఇన్నాళ్ళు ఎలా దాచేశారో చూడండి. యజ్ఞం చేయటం వల్ల నీకు విముక్తి ఉంటుందన్నాడా ఉండదన్నాడా? ఇన్ ముండకోపనిషత్ ఇట్ ఇస్ స్పెసిఫికల్లీ మెంట్. ఐల్ జస్ట్ షో యూ ద వెరీ క్రక్స్ ఆఫ్ ముండకోపనిషత్ ఈస్ he has taught us you perform the richest rituals and yajnas, but still you have got to come back to the thera. You cannot escape from the reincarnation, especially only spiritual knowledge with which you can come out of the clutches of cycle of reincarnation. ముండకోపనిషత్ చెప్పిందే అది అయిపోయిన తర్వాత, అది కూడా క్లారిఫై అయిన తర్వాత భగవద్గీత 18వ అధ్యాయం అది శృతి శిఖర సంచారకులుగా మనల్ని మార్చేస్తుంది. 18th చాప్టర్ మోక్ష సన్యాస యోగం. ఈ లోపల ఒకవేళ నాకు ఏదైనా అవకాశం ఉండే ఎనర్జీ ఉంటే మాస్టర్ గ్రంథం కూడా చెప్పడానికి ప్రయత్నిస్తాను. శుభం. गुरुजी, आपने बताया कि हमारे द मेन थिंग इज़ हमारे अंदर ट्रांसफॉर्मेशन, रिफॉर्मेशन जो होना चाहिए, संस्करण हमारे अंदर जो होना चाहिए, वो संस्करण को हमारे अंदर वो संस्करण होने के लिए एक पहला कदम होता है निर्वाण षटकम, जो आदि शंकराचार्य जी के द्वारा रचित निर्वाण षटकम जो है वो हमारे अंदर वो परिवर्तन लाने के की दिशा में एक पहला कदम होता है. तो वो जो निर्वाण षटक है उसमें हम जो नहीं हैं
उसको उन्होंने बताया है कि आप क्या क्या नहीं हो, वो उन्होंने बताया है। तो जो हम जान जाएंगे कि क्या क्या हम नहीं है, तो जो बचता है वो शिवोहम है। यानी कि वो शिवोहम है, दैट गॉड, आई एम गॉड। एंड उसके बाद में ये जो निर्वाण षटक का अच्छी तरह से हम जब ज्ञान जान जाएंगे, उसका फल, उसका सार जान जाएंगे, उसके बाद मैं जो हूँ उसके बारे में जाने, मैं जो ईश्वर हूँ उस ईश्वरत्व, अपने ईश्वर के बारे में, अपने आप को ईश्वर के बारे में जानने के लिए मांडुक्य उपनिषद है। सो मांडुक्य उपनिषद का अच्छी तरह से अगर अध्ययन कर लिया, उसका सार जान लिया, तो हम जो हैं उसके बारे में जान जाएंगे। इसके बाद ईशावास्य उपनिषद हमें ये बताता है कि जो गॉड मैं हूँ, जो ईश्वर मैं हूँ, उसकी परिधि क्या है, उसका विस्तार कहाँ तक है, और वो ईश्वर क्यों आया, पृथ्वी पर वो ईश्वर क्यों आया, उसके बारे में पूरी जानकारी हमें ईशावास्य उपनिषद में मिलती है। एंड देन उसका अगर हमने सार ईश्वर जान लिया, इंसान बनकर पृथ्वी आने का वजह क्या है, वजह क्या है? ईश्वर इंसान बनकर पृथ्वी में आने का उसकी वजह क्या है, उसका कारण क्या है, वो बताता है। उसके बाद मुंडक उपनिषद का अगर हम अध्ययन करेंगे तो हमको ये पता चलता है कि उसमें बताया गया है कि जो यज्ञ है, ये जो कर्म है, ये सब हमें स्वर्ग की प्राप्ति के लिए हमें ज़रूर वो मतलब सहायक होते हैं, लेकिन आपको इस जन्म से आपको मोक्ष नहीं दिला पाएंगे वो। तो पुनर्जन्म से आपको वो मुक्ति नहीं दिला पाएंगे। तो पुनर्जन्म से मुक्ति केवल आपको ज्ञान ही दिलाएगा। तो वो ज्ञान की महत्ता उसमें बताई है कि यज्ञ और ये सारे कर्मों से, इन सब से कुछ नहीं होगा, केवल सच्चा ज्ञान वही आपको इस पुनर्जन्म से मुक्ति दिलाएगा। और उसके बाद यदि हम मोक्ष संन्यास योग, भगवद गीता का 18वां अध्याय यदि हम अध्ययन कर लेंगे तो सच में हमें मोक्ष की प्राप्ति होगी। मोक्ष से मुक्ति होगी। मोक्ष We will से not cry for moksha. We will not bother moksha. ఇంకేం ఉండదు. మోక్షాన్ని కూడా సన్యాసిస్తాం. మోక్ష సన్యాసంలో మోక్షం అనే వర్డ్ కూడా వదిలేసి మోక్షం ఎందుకు ఇంకా అని అది కూడా వదిలేస్తాం, దాన్ని కూడా అధిగమిస్తాం. సో 18वें अध्याय में मोक्ष से संन्यास, मोक्ष से मुक्ति मिलेगी। सो निर्वाण षटक और मुंडकोपनिषद, सर मांडुक्योपनिषद, ईशावास्य उपनिषद, मुंडकोपनिषद, मोक्ष संन्यास योग, ఓకేనా? థ్యాంక్ యూ. సో మన వర్క్షాప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీ జయధ్వానాల నడుమ, మీ వయసు ఎంత? 60 ఏళ్ళండి. ఇప్పుడే మొత్తం అన్నీ మర్చిపోండి, జస్ట్ రీఇన్కార్నేట్ అయ్యామనుకోండి. ఒక్కసారి ఓంకారాన్ని మనం తలుచుకుంటే మళ్ళీ రీఇన్కార్నేట్ అయినట్టే. ఒక్కసారి ఓంకారాన్ని తలుచుకున్నామంటే మళ్ళీ రీఇన్కార్నేట్ అంటే, ఒక్కసారి సాఫ్ట్వేర్ మార్చుకున్నామంటే మళ్ళీ రీఇన్కార్నేట్ అయినట్టే. ఒకసారి సాఫ్ట్వేర్ మార్చుకోవాలనుకున్నామంటే మళ్ళీ రీఇన్కార్నేట్ అయినట్టే. ఆ వైలన్ మ్యూజిక్, వైలన్ బద్దలు కొట్టేసేసి ఆ వైలన్ కష్టాలు, ఆ ఓటములు, బాబోయ్ ఎలా ఉన్నావే అని అడిగాడు అంతే. అమ్మ తాళ్ళేసి కట్టేసి దీని కష్టాలు బాబోయ్. అయితే ఇప్పుడే పుట్టారు కాబట్టి, మీరు ఎంతసేపు అయింది మీరు పుట్టి? జస్ట్ ఇప్పుడే పుట్టారు కాబట్టి మీకు దాన్ని ఏమంటారు, అన్నప్రసన్న ఇప్పుడే జరుగుతూ ఉంది, ఓకేనా? అన్నప్రసన్న దేంతో జరుగుతుందంటే నిర్వాణ షట్కంతో జరుగుతుంది. అన్నప్రసన్న దేంతో జరుగుతుంది?